చెప్పి వారిని విశ్వాసంలో ముందుకు నడిపించాలి. కానీ ఆ విశ్వాసంలో నుంచి నువ్వు కూడా విశ్వాసంలో దిగజారిపోతున్నావేమో, నీకు నువ్వు ప్రశ్న వేసుకో, ఎలా ఉంటున్నావేమో, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పుచున్నాడు. ప్రియమైన సంఘమా, ఇదిగో బాప్తీసం తీసుకుని ఇటువంటివి నీవు చేస్తున్నావేమో, ఒకసారి నీ మనస్సాక్షిని నీవు పరిశీలన చేసుకో. ఒకసారి చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వజ్ఞానం చేత. నిరార్థక తత్వం అంటే అందులో ఏమి అర్థం లేదు, నిరార్థమే కదా, వ్యర్థమే కదా. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు బాప్తీసం తీసుకుని ఆటలో నడుచుకుంటున్నావంటే అవన్నీ వ్యర్థమే కదా, అదే ఉపయోగం ఏమి కాదు కదా. మనము బాప్తీసం తీసుకుంటున్నాము, ఈ రోజు ఇలా ఉన్నాము, దేవుని సన్నిధిని విడిచిపెట్టలా, సావాసం విడిచిపెట్టలా, దేవుడు మనల్ని అనేక ఇదిగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయినా సరే నీవు ఇంటి పరిస్థితిలో నీవు మనుషుల పారంపర ఆచారంలో ఎట్టి విషయాల్లో నీవు అనుసరించినా గానీ ఇవన్నీ మనకు వద్దు అంటున్నాడు. ఇటువంటి తత్వం మనలో ఉంటే ఎన్ని చేసినా, నువ్వు సన్నిధికి వచ్చిన సహవాసంలో విడిచిపెట్టకపోయినా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, సేవ చేస్తున్నా కానీ వ్యర్థమని చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు అలా ఉన్నావేమో, నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఒక అవిశ్వాసం నీవు విశ్వాసంలో ఉండి దేవుని సన్నిధికి నడిపించాలి. నిరార్థకమైన తత్వము మనలో ఉన్నదేమో మనము ప్రశ్న వేసుకోవాలి. వ్యర్థం ప్రియమైన దేవుని సంఘం, మనకి ఏమైనా ఉపయోగమా? తత్వము నిరార్థకమని చెప్పుచున్నాడు. నిరార్థకమైన జ్ఞానం, అది అవసరం లేని జ్ఞానము, అవసరమైన జ్ఞానము కూడా కాదు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని జ్ఞానాన్ని మనలో నింపాడు. అటువంటి జ్ఞానాన్ని అవిశ్వాసుల దగ్గర చెప్పి విశ్వాసంలో నడిపించేలా మన జ్ఞానం ఉండాలే తప్ప ఎటువంటి అవిశ్వాసం, మనం విశ్వాసంగా ఉండి మనం